కోల్కతాలో డాక్టర్పై అత్యాచారంతో ప్రారంభమైనటువంటి వివాదం ముదిరి పాకాన పడ్డటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు విద్యార్థి సంఘాలు. వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. క్రమంగా ప్రజా సంఘాలు, ప్రజలు కూడా అందులో మమేకమవుతున్నారు. ఇది కాస్త బంగ్లాదేశ్ తరహా వాతావరణంలో తనం దించడానికి కుట్ర అని భావిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఈ కార్యక్రమాలకి నాయకత్వం వహిస్తున్న 4 విద్యార్థుల్ని మాయం చేసింది. కలకత్తా పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు. దాంతో భారతీయ జనతా పార్టీ సీరియస్గా స్పందించింది. ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీతో సహచర సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఏబీవీపీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటూ కలకత్తా హైకోర్టుకు అప్రోచ్ అయింది. కలకత్తా హైకోర్టు వెంటనే నిలదీసింది ప్రభుత్వాన్ని. అప్పుడు పోలీసులు వచ్చి చెప్పారు, అవును మేము వాళ్ళని అరెస్ట్ చేసాం, బెంగాల్లో కుట్ర పన్నుతున్నారు, బెంగాల్ ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి రాజద్రోహానికి పాల్పడుతున్నారని చెప్పి కేసు పెట్టబోతున్నామని ప్రకటించారు.